హే హలో గైస్, దిస్ ఇస్ నితిన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందైతే ఈ ఫ్లిక్కర్ యానిమేషన్ అయితే చూడండి, తర్వాత దీన్ని ఎట్లా క్రియేట్ చేసినందుకు మీకైతే చూపిస్తాం. ఫ్లిక్కర్ యానిమేషన్ చూసారు కదా గైస్. ముందైతే ఇప్పుడు మీరు ఒక న్యూ కాంపోజిషన్ తీసుకొని మళ్ళీ నేను మొత్తం ఏమైతే యూజ్ చేసినో అదైతే మీకు చెప్తా. ముందైతే ఒక టెక్స్ట్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని మళ్ళీ టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని తీసుకొని యాంకర్ పాయింట్ మిడిల్ అయితే పెట్టేసుకొని సెంటర్లో అయితే అలైన్ చేసుకోండి. సెంటర్లో అలైన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేస్తే మీకు ఇక్కడ టెక్స్ట్ పక్కన యానిమేట్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఓపాసిటీ అయితే క్లిక్ చేసుకోండి. ఓపాసిటీ క్లిక్ చేసిన తర్వాత ఓపాసిటీని అయితే 0 అయితే పెట్టేసేయండి. 0 పెట్టిన తర్వాత రేంజ్ సెలెక్టర్ 1 ఉందా, దీని అయితే క్లిక్ చేయండి. స్టార్టింగ్కు ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ అడ్వాన్స్ అయితే ఓపెన్ చేయండి. అడ్వాన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ర్యాండమ్ స్పీడ్ అని ఉంటుంది. ఈ ర్యాండమ్ స్పీడ్ ర్యాండమర్ ఆన్ చేస్తేనే వస్తుంది. ఇది కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇట్లా ఒక 2 సెకండ్స్ అయితే వచ్చేసేయండి. 2 సెకండ్స్ వచ్చేసి స్టార్ట్ వచ్చేసి 100 అయితే పెట్టేసుకోండి. స్టార్ట్ 100 పెట్టుకున్న తర్వాత ఇక్కడ ర్యాండమ్ స్పీడ్ వచ్చేసి ఒక 25 అయితే పెట్టేసుకోండి. 25 పెట్టేసుకుంటే మీకు ఇట్లా వస్తుంది. మీకు ఇక్కడ ఏంటంటే ఈ స్మూత్ని 0 అయితే పెట్టేసుకోవాలి. ఈ స్మూత్ని 0 పెట్టేసుకుంటే మీకు ఇక్కడ గ్యాప్స్ వస్తాయి. ఇప్పుడైతే దీన్ని అయితే ఇట్లా తీసుకొని ఇవి అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఒకవేళ కీ ఫ్రేమ్స్ని మీకు ఒకవేళ స్లో కావాలనుకో యానిమేషన్ ఇట్లా కీ ఫ్రేమ్స్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీకు మీ తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకొని క్యారెక్టర్స్కి అయితే వచ్చేసండి. క్యారెక్టర్స్కి వచ్చేసి ఇక్కడ దీన్ని స్టోక్ అయితే ఆన్ చేసుకోండి. స్టోక్ ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ స్టోక్ ఆన్ చేసుకుంటే స్టోక్కి ఒక కలర్ అయితే ఇచ్చేసేయండి. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. నేను చేసింది నేనైతే ఇక్కడ రెడ్ ఇస్తున్నా. సో రెడ్ ఇస్తే మీకు అంతే ఇప్పుడు ఏం డిఫరెన్స్ కనిపించదు. దీన్ని యూ క్లిక్ చేయండి. యూ క్లిక్ చేసి ర్యాండమ్ స్పీడ్ ఉందా, ర్యాండమ్ స్పీడ్ని అయితే పెంచేసేయండి. ఇట్లా ర్యాండమ్ స్పీడ్ని పెంచిన కొద్దీ మీకైతే ఎఫెక్ట్ వస్తుంది. ఇట్లా ర్యాండమ్ స్పీడ్ అయితే పెంచేసేయండి. మీకు ర్యాండమ్ స్పీడ్ పెంచిన తర్వాత మీకు ఈ ఫ్లిక్కర్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లిక్కర్ దానికైతే మీరు గ్లో ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. డీప్ గ్లో ఉంటే డీప్ గ్లో యాడ్ చేసేసేయండి. డీప్ గ్లో లేకుంటే జస్ట్ నార్మల్ గ్లోని అయితే యాడ్ చేసేసేయండి. ఇట్లా డీప్ గ్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా రేడియస్ని అయితే తగ్గించుకోండి. ఇంకా పెట్టేసుకోండి. ఈ లేయర్ని కిందికి పెట్టుకున్నా కూడా ఇంకా బాగానే అనిపిస్తుంది. అది మీ ఇష్టం, పైన పెట్టుకోవచ్చు, కిందనైనా పెట్టవచ్చు. ఇట్లయితే ఈజీగా అయితే ఫ్లిక్కర్ యానిమేషన్ అయితే చేయొచ్చు గైస్ బై యూజింగ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో ఇలాంటి టిప్స్ ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. వీడియోస్ అయితే మిస్ కారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.